అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం రైసు, చపాతీ, పరాటా దేనిలోకైనా టేస్టీగా ఉండే వంకాయలతో గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. చాలా సింపుల్‌గా ఎలాంటి మసాలాలు లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వంకాయల్ని ఈ విధంగా 4 ముక్కలుగా కానీ లేదంటే 6గా కానీ ఇలాగా మధ్యలోకి ఇలాగా ఘాట్లు పెట్టేసుకొని వేయించుకోవాలి. ఈలోపు మనం మిక్సీ జార్లో 2 టమాటాలు, ఒక స్పూన్ సోంపు, ఒక గుప్పెడు జీడిపప్పు, అలాగే చిన్న అల్లం ముక్క వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ వంకాయలు బాగా వేగినాయి కదా! ఈ విధంగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని ఒక 2 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకొని ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని కొంచెం ఒక స్పూన్ వరకు కసూరి మేతి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఈ గ్రేవీ అంతా చిక్కగా బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక చిన్న కప్పుతో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మీరు గ్రేవీని బట్టి మీకు ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకోండి. కొంచెం ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చిక్కగా వస్తుంది, చక్కగా గ్రేవీగా ఎలాంటి మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్‌లోకైనా, మిల్లెట్స్ అయినా, చపాతీ, పరాటా దేనిలోకైనా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.